మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ డిజిటల్ నెట్వర్క్. నేను మీ బ్రహ్మేంద్ర. మనం ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉన్నాం. ఇక్కడ గత 2 రోజుల నుంచి కూడా ఇంజనీరింగ్కి సంబంధించిన సిబ్బంది అంతా కూడా ఈ కార్మికులు వీరందరూ కూడా స్ట్రైక్ చేస్తున్నారు. ఇది ఎందుకు చేస్తున్నారు ఏంటో వారిని అడిగి తెలుసుకుందాం. సార్, అసలు కార్మికులు మీ సమస్యలు ఏంటి? మీ ఇంజనీరింగ్ విభాగంగా ప్రత్యేకంగా ఎందుకు స్ట్రైక్ చేస్తుంది? మేము దాదాపుగా ఇదే పని నమ్ముకొని మా జీవనోపాధిని కొనసాగిస్తున్నాం. కానీ మేము చేస్తున్న పనికి సరైన గుర్తింపు లేదు. ప్లస్ మాకు వచ్చే జీతాలు కూడా మాకు ఇటు సాలని పరిస్థితులు ఏర్పడినాయి. ఈరోజు మార్కెట్లో, భీమవరం మార్కెట్లో ఒక 6,000 రూపాయలు అద్దె లేనిదే ఇల్లు లేదు. 1,000 రూపాయలు గ్యాస్ సిలిండర్, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఈ అన్నిటిని చూసుకుంటే మాకు వచ్చే జీతాలు ఎటు సరిపోని అనేక ఇబ్బందులు పడుతున్నాం. అవన్నిటిని కొంచెం మాకు ఏదైనా జీతాలు పెంచి మా చేస్తున్న పనికి సమాన వేతనం అమలు చేసి మమ్మల్ని ఆదుకోమని చెప్పేసి గవర్నమెంట్ని కోరటం జరుగుతుంది. మీది పర్మనెంట్ జాబ్ అయినా లేదంటే టెంపరీ అప్రెంటిస్ టైప్ ఏమైనా జరుగుతుంది? అవుట్సోర్సింగ్ అండి. అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఆప్కోస్ అనే కార్పొరేషన్ ద్వారా మేము చేస్తున్నాం. దాదాపు 20 సంవత్సరాల నుంచి రోలింగ్ చేస్తున్నాం అంటారు. అసలు భీమవరంలో ఎంతమంది ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు? అలాగే స్టేట్ వైడ్లో ఎంతమంది ఉన్నారు? మొత్తం స్టేట్ వైడ్ అంతా కూడా జరుగుతుంది అంటారు? మొత్తం స్టేట్ వైడ్ అంతా జరుగుతుందండి. భీమవరం మున్సిపాలిటీలో 62 మంది నా ఇంజనీరింగ్ సిబ్బంది ఉన్నారు. 62 మందిలో ఒక 2 మానేయడం జరిగింది, ఒక ఆయన చనిపోవడం జరిగింది. 59 మంది పూర్తిగా ఇంజనీరింగ్ సెక్షన్లో సమ్మె చేస్తున్నాం సార్. బేసిక్ ఎంత ఇస్తున్నారు మీకు? సార్, మాకు బేసిక్ వచ్చి టెక్నికల్ వచ్చి 18,500 సార్. నాన్ టెక్నికల్ వచ్చి 15,000 సార్. అది పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయిపోగా మా చేతికి వచ్చేది 13,000 రూపాయలు నాన్ టెక్నికల్ వ్యక్తులు అండి. 16,000 టెక్నికల్ వ్యక్తులకు వస్తున్నాయి సార్. మరి ఇంతవరకు అధికారులకి అది మీరు ఇవ్వడం జరిగింది అంటే స్పందన కార్యక్రమాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి కదా, అంటే ఇది ఎప్పటి నుంచి జరుగుతుంది సార్? గత 5 సంవత్సరాల వరకు ఇదే పరిస్థితి సార్. గత గవర్నమెంట్లో మీరు ఎవరికి ప్రపోజల్? గత గవర్నమెంట్లో సిడిఎంఏ గారికి వినతిపత్రం ఇచ్చి జీతాలు పెంచమని అడగడం జరిగింది సార్. కానీ అప్పుడు ఉన్న సిడిఎంఏ గారు అండ్ ఎంఎన్యుడి గారు మాకు మా వినతిపత్రాలు చూసి మాకు చర్చలు పిలవడం జరిగిందండి. మా ఉద్యోగ సంఘాలని వెళ్ళి చర్చల్లో పాల్గొనడం జరిగిందండి. ఆ చర్చల్లో మా గోల్డ్ అన్నీ విని, మాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ విని మీ డిమాండ్స్ కోసం మేము పైకి తీసుకెళ్తామని చెప్పారు. సో ఇప్పుడు ఇంజనీరింగ్ విభాగంలో ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చేయటం ఈ స్ట్రైక్ వల్ల ప్రజలకి అనేక ఇబ్బందులు కూడా కలుగుతాయి. అంటే మెయిన్ వాటర్ సప్లై అన్నారు, ఏ విధంగా మీరు సాల్వ్ చేయాలి? సార్, ఇక్కడ భీమవరంలో మున్సిపాలిటీలో సమ్మె చేస్తున్నామంటే చాలా కష్టాలు పడి సమ్మె చేస్తున్నామంటే చేయకూడదు అనే ఉద్దేశంతో ఉండి కూడా చేస్తున్నాం. ఎందుకంటే ఈ వ్యవస్థలో, ఇంత పెద్ద భీమవరం మున్సిపల్ వ్యవస్థలో స్ట్రీట్ లైటింగ్, వాటర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇంపార్టెంట్ అంటే వ్యవస్థలో ఈరోజు ఈ సమ్మె చేస్తున్నాయి అంటే కారణం ఏంటంటే రోజు వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సందర్భంలో కూడా మేము ప్రజలకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో కొంతమందిని సప్లైకి పంపించి కొంతమంది ఇక్కడికి వచ్చి కూర్చొని సమ్మె చేస్తున్నామండి. మీరు గవర్నమెంట్ ఏం అడుగుతున్నారు? మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అంటే మా డిమాండ్స్ న్యాయపరమైన డిమాండ్స్ ఉన్నాయండి. ఆ డిమాండ్స్ని కొంచెంగా ప్రభుత్వాన్ని అర్థించి అడుక్కునే స్థాయికి వచ్చి అడుక్కుంటున్నాం కాబట్టి కొంచెం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చేస్తానండి. వాటర్ సప్లైలో మేము 200 కిలోమీటర్ల పాత లైను, 300 కిలోమీటర్ల కొత్త లైను, ఈ పైపులన్నీ రిపేర్లన్నీ మేమే చేస్తామండి. ఈ పైపుల్లో మొత్తం 12 మంది ఉంటే 11 రిజర్వాయర్లకి ఒక 5 మందిని ఇచ్చి 7 మాత్రమే ఈ 500 కిలోమీటర్ల పైప్ లైన్ని రిపేర్ చేస్తామండి. అరంగులం నుంచి 28 అంగుళాలు పైప్ లైన్ వరకు కూడా మేము రిపేర్ చేస్తామండి. మాకు స్టాఫ్ సాల్తలేదండి. పైగా మా జీతాలు 13,087 రూపాయలండి. 13,087 రూపాయల్లో భీమవరం సిటీలో అసలు బతకడం ఎంత కష్టం అండి. అద్దెలు ఉన్నాయండి, కరెంటు బిల్లులు ఉన్నాయండి, గ్యాసులు ఉన్నాయండి. అప్పులు చేసుకుని బతుకుతున్నామండి. అప్పులు చేసుకుని బతకగా పైగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారండి. వాళ్ళ పెళ్ళిళ్ళకి, వాళ్ళ ఫంక్షన్లకి చేయాలన్నా కూడా అప్పులు చేస్తే అప్పుడు మా జీతాలు చూసి ఎవడవట్లేదండి. మీకు శాలరీ బేసిక్ అది కూడా అతి తక్కువ, అంటే 15,000 శాలరీ అని చెప్తున్నారు. మరి గవర్నమెంట్ నుంచి వస్తున్న తల్లికి వందనం కానీ ఇంకా పెన్షన్లు కానీ ఇలాంటివి ఏమైనా వస్తున్నాయంటారు? మాకు ఏ రకమైన సంక్షేమ పథకాలు అందట్లేదండి.
మేము 15 సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ విభాగంలో సివిల్ సెక్షన్లో పనిచేస్తున్నాం. మాకు ఎటువంటి జీతాలు పెంచలేకుండా ఒకటే జీతంతో మేము కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అవుతుందండి. మేము ఇవాళ రెండో రోజు దిగామంటే మా గోడు వెలబుచ్చుకోవడానికి ప్రభుత్వానికి చెప్పాలన్న ఉద్దేశంలో వచ్చాం. సమస్యలు గత గవర్నమెంట్ నుంచి కూడా జరుగుతున్నాయి అన్నారు. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఉద్యోగస్తులకి అందరికీ కూడా మంత్కి 1st తారీఖునే కూడా అందరికీ కూడా శాలరీలు అవి ఇవ్వడం జరుగుతుంది. కానీ మీ ప్రాబ్లమ్స్ ఇలాగ ఉన్నాయి. మీరు ఎవరికైనా అసలు సీఎం గారి దృష్టికి తీసుకెళ్లారు? అందరికీ నమస్కారం అండి. మేము మా యొక్క ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ మున్సిపల్ వర్కర్స్ తరఫున శ్రీయుత కమిషనర్ గారికి అలాగే మున్సిపల్ మినిస్టర్ గారు అయినటువంటి నారాయణ గారి దృష్టికి మా జేఏసీ తరఫున మా నాయకులు చర్చల్లో పాల్గొనడం జరిగింది. ఆ చర్చల్లో కూడా మేము ప్రతిపాదించినటువంటి ఎటువంటి హామీని కూడా వాళ్ళు నెరవేర్చే దిశగా ఆ చర్చలు జరగలేదు. ఆ చర్చలు నిలిపివేత అక్కడతో ఆగిపోయింది. మళ్ళీ ఆ విషయాన్ని శ్రీయుత ముఖ్యమంత్రి గారికి దృష్టికి తీసుకెళ్తానని కూడా నారాయణ గారు హామీ ఇచ్చారు. కానీ ఇప్పటివరకు కూడా దానిపై ఎటువంటి చర్చ జరగలేదు. కానీ మాకు వృద్ధాప్యం ఉన్న తల్లిదండ్రులకు కూడా పెన్షన్ అలాంటివంటి నిలుపుదల చేశారు. వీటి వల్ల మేము సంక్షేమ పథకాలే పొందటంతో పాటు చాలీచాలని జీతంతో మా తల్లిదండ్రుల్ని మా భార్య బిడ్డల్ని బతికించుకోవడం చాలా అవస్థలుగా ఉంది. కాబట్టి మా యొక్క విన్నపం ఏంటంటే మేము ఈ రెండో రోజు ఈ సమ్మె శాంతియుతంగా చేస్తున్నామండి. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా వృత్తిని కొంతమందిని అక్కడ పెట్టి ఆ వృత్తి ద్వారానే చేస్తున్నాం. నీటి సరఫరా అలాగే స్ట్రీట్ లైన్ ఎటువంటి ఆటంకాలు ఏం కల్పించకుండా శాంతియుతంగా చేస్తున్నా కూడా ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన రాలేదు. మేము ఇంకా ఆశిస్తున్నామండి ప్రభుత్వం వెంటనే స్పందించి మా యొక్క శాంతియుతమైనటువంటి ధర్నాన్ని దృష్టిలో ఉంచుకుని మా యొక్క కోరికలను తీర్చాలని మేము సవివరంగా కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లోని మున్సిపల్ కార్మికుల విభాగం అంటే ఇంజనీరింగ్ విభాగానికి సంబంధించి మొత్తం సుమారు 13,000 మంది ఈ నిరసన కార్యక్రమం ఈ ధర్నాలో ఇట్లో కూడా పాల్గొంటున్నామని, అలాగే కూడా తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని, మాకు అతి తక్కువ శాలరీ అంటే సుమారు 15,000 18,000 మాత్రమే ఇస్తున్నందువల్ల మమ్మల్ని గవర్నమెంట్ శాలరీ కిందే మమ్మల్ని భావించమంటున్నారని, దీనితో మాకు రావాల్సిన పెన్షన్ కానీ అలాగే తల్లి దీవెన కానీ అలాగే మిగతా ప్రభుత్వం నుంచి వస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా తమకు రద్దు అవుతున్నాయని, ఇది చాలా బాధపడుతున్నాయని, ఇది వెంటనే తమ పరిష్కారం చేసే దిశగా ముందుకు సాగాలని ప్రభుత్వాన్ని మేము విన్నవించుకున్నామని తెలియజేస్తున్నారు. అంతేకాకుండా మేము ప్రజలకు ఉపయోగపడే మంచినీటి వ్యవస్థ ఇవన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు చూసుకుని వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా మేము ముందుకు సాగుని ఈ సమ్మెలో పాల్గొంటున్నామని తెలియజేస్తున్నారు. కెమెరామెన్ బాబీతో బ్రహ్మేంద్ర, సుమన్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సుమన్ టీవీ.